ఓ అడవి పక్కన ఉన్న చిన్న పల్లెలో ఒక కాకి జీవించేది. ఆ పల్లె చుట్టూ పచ్చని చెట్లు, చిన్న ఇళ్ళు, ఉదయం సూర్యకిరణాలతో వెలిగే అందమైన ప్రకృతి ఉండేది. ప్రతి ఉదయం ఆ కాకి తన గూడునుంచి బయలుదేరి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరేది. చెట్లపై కూర్చునేది, గాలిలో తేలియాడేది, అడవి అందాలను ఆస్వాదించేది. ఒకరోజు అది అడవిలోని ప్రశాంతమైన కోలనుగద్దకు చేరుకుంది. ఆ కోలలో నీరు అద్దంలా మెరిసిపోతూ ఉండేది. అక్కడ ఒక తెల్లని హంస నెమ్మదిగా నీటిమీద తేలుతూ కనిపించింది. ఆ హంసను చూసి కాకి ఆశ్చర్యపోయింది. తెల్లటి రెక్కలు, పొడవాటి మెడ, నీటిలో ప్రతిబింబం. ఆ అందాన్ని చూసి కాకి తనను తాను చిన్నదిగా భావించింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. నలుపు రంగు రెక్కలు, సాధారణ రూపం. మనసులో ఒక చిన్న అసంతృప్తి పుట్టింది. అక్కడినుంచి మళ్లీ ఎగిరింది. అడవి లోతుల్లోకి వెళ్ళింది. కొద్దిసేపటికి ఒక పచ్చని చిలుక చెట్టు కొమ్మపై కూర్చుని కనిపించింది. ఆకుపచ్చలంగు శరీరం, ఎరుపు ముక్కు. చుట్టూ ఉన్న పండ్ల మధ్య ఆ చిలుక మరింత అందంగా మెరిసింది. కాకి మళ్లీ తనను తాను పోల్చుకుంది. ఇతర పక్షుల రంగులు చూసి తనకు ఏమీ లేవనిపించింది. మనసులో మరోసారి అసంతృప్తి పెరిగింది. సాయంత్రం సమయానికి కాకి ఒంటరిగా ఒక ఎండిపోయిన కొమ్మపై కూర్చుంది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. గాలి మెల్లగా వీచింది. అప్పుడే అది దగ్గర్లో ఉన్న ఊరిలోని జూకు వెళ్ళింది. అక్కడ ఒక నెమలి పెద్ద గూటిలో నిలబడి ఉంది. నెమలి తన రంగుల రెక్కలను విప్పింది. నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల కలయికతో ఆ రెక్కలు అద్భుతంగా మెరిశాయి. చుట్టూ ఉన్నవారు ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాకి కాసేపు నెమలిని చూసింది. కాని ఆ రెక్కల వెనుక ఒక నిశ్శబ్దం కనిపించింది. అది గూడిలో బంధించబడి ఉంది. ఆకాశం తెరిచి ఉందా, దానికి స్వేచ్ఛ లేదు. కాకి జూ గోడపై కూర్చుంది. ఒకవైపు బంధిత పక్షులు, మరోవైపు తెరిచిన ఆకాశం. ఆకాశమంతా తనకోసమే అన్న భావన కలిగింది. అది మెల్లగా రెక్కలు విప్పింది. ఒకసారి ఆకాశం వైపు చూసింది. అచానక్గా గాలిలోకి ఎగిరింది. పచ్చని అడవిమీదుగా ఎగిరింది. నదులు, చెట్లు, పల్లె ఇళ్ళు అన్నీ కింద చిన్నగా కనిపించాయి. గాలి తన రెక్కలను తాకింది. ఆ స్వేచ్ఛలో నిజమైన ఆనందం దొరికింది. అప్పటినుంచి కాకి తనను ఇతరులతో పోల్చుకోవడం మానేసింది. తనకున్న స్వేచ్ఛ, తనకున్న జీవితం, తనకున్న ప్రపంచం ఇవే తనకు గొప్పవని గ్రహించింది. ప్రతి జీవికి ప్రత్యేకత ఉంటుంది. బయటి అందం కంటే మనకున్న స్వేచ్ఛ, మన సంతోషమే అసలైన అందం. ఆ రోజునుంచి ఆ కాకి హాయిగా, ఆనందంగా తనల తాను జీవించడం ప్రారంభించింది.